మనం చనిపోయేంత వరకు పని ఉంటుంది. మనం చనిపోయిన నాడే మన పని తీరుతుంది. మరి ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చేది? ఎప్పుడు మరి ఆదివారం దేవునికి ఇచ్చేది? ఎప్పుడు డ్యూటీ అని, ఎప్పుడు ఈ పని అని, ఎప్పుడు ఫంక్షన్లని, పేరంటాలని, పబ్బాలని, ప్రవేశాలని రకరకాలుగా మనం చెప్పి తప్పించుకుంటున్నామే. నేను లేక మీరు ఏమీయో చేయలేరు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి ఏం చేస్తామండి? ఏం చేయలేము, మనం సాధించలేము కూడా. అందుకే 6లో ఏమంటున్నాడు? ఎవరైనానో నా యందు నిలిచి ఉండని ఎడల తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10లో మనం చూస్తే, ఇదిగో చెట్టును నరికి వేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. నరికి వేసిన తర్వాత ఆ పనికి రాని వాటిని ఏం చేస్తారు? అగ్నిలో కాల్చి వేస్తారు. కనుక యేసులో ఉండని వాళ్ళు జీవితం అంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికే. యేసునందు విశ్వాసం ఉంచని వాళ్ళు, యేసులో జీవించని వాళ్ళు, యేసులో నిలిచి ఉన్నటువంటి వారు తీగ వలె పారవేయబడి ఎండిపోయి అగ్నిలో కాల్చి వేయబడ్డట్టుగా ఒకనాడు నరకానికి వారు వెళతారని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే 7వ వచనం ఏమంటున్నారు? నాయందు మీరును మీ అందున మాటలు నిలిచి ఉన్న ఎడల నా నామమున మీరు ఏమి అడిగినా, ఏది ఇష్టమో మీరు అడగండి, అది మీకు ఇస్తా అంటున్నారు. ఎప్పుడు? నాయందు మీరు, మీ అందు నేను ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు ఇస్తా అంటున్నారు. ఆయన యందు నిలిచి ఉండకుండా, మనలో ఆయన లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్నెన్ని కానుకలు ఇచ్చినా, ఎక్కడ గుండు కొట్టుకున్నా, ఎక్కడ ఏమిచ్చినా ఏ ఫలితమో ఉండదు. నిలిచి ఉండాలి, మనము ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి, అప్పుడే ఫలితం. అడగండి ఇవ్వబడును అని చెప్పేసి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. అంటే ఫలించడం దేవునికి ఇష్టం. మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ ఫలం చూడండి, ఆ యొక్క ద్రాక్ష చెట్టు గొల ఆ యొక్క తీగకు అతుక్కొని ఉంటేనే దానికి బలం. వేరుగా ఉండి ఏమైనా చేస్తుందా? ఏమి చేయలేదు. అందుకే ఒక భార్య భర్తకు చెప్పిందట, ఏమండి వెళ్ళి ద్రాక్ష పండ్లు కొనుక్కొని రాండి అని చెప్పిందట. చెప్తే భర్త పండ్ల బండి షాప్ కాడికి వెళ్ళిందట. వెళ్ళి ఈ గ్రేప్స్ కేజీ ఎంత అన్నదట. అంటే ఆయన ఏమన్నాడట, 80 రూపాయల కేజీ అని చెప్పిందట. పక్కకు విడి ఉన్నాయట, కొన్ని విడి ఉంటాయి కదా, ఈ విడి ఎంత అన్నదట. అంటే ఇవి 20 రూపాయల కేజీ అన్నదట. అదే ఇది 80, ఇవి 20, ఇవి తీసుకుంటే మంచిది కదా అనుకొని ఇవేం చేసిందట, 20 రూపాయల కేజీ విడిగా ఉన్నటువంటి ద్రాక్ష కేజీ తీసుకొని ఇంటికి వచ్చిందట. ఏంది అన్ని గిట్లున్నాయి, కొన్ని అన్ని అక్కడ మురిగిపోయినవి ఉన్నాయండి, అంతా సరిగా లేవు. ఇవి తీసుకొచ్చినవి ఏంటంటే అవి ఉంటే 80 రూపాయలు అంటే, ఇవి అయితే 20 రూపాయలే. అంటే ద్రాక్ష గొలకున్న అంటి పెట్టుకొని ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళకి ఎంత విలువ ఉంది, విడిపోయిన దానికి ఎంత విలువ ఉంది? ఈ విలువ తగ్గిందా తగ్గలేదా? తగ్గిపోయింది దాని విలువ. అలాగే కుటుంబంలో కూడా అందరూ కలిసి ఉన్నప్పుడే విలువ ఉంటుంది. ఎప్పుడైతే విడిపోతామో విలువ అనేది తగ్గిపోతుంది, ఆ గౌరవం అనేది తగ్గిపోతుంది. దాని కూడా విలువ లేకుండా తగ్గిపోయింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకొరకే యూనిట్ ఐక్యత ఆదివారాన్ని మనము కొనియాడుతున్న శుభ సందర్భములో ఐక్యతగా ఉండాలి. ఈ యొక్క ద్రాక్ష చెట్టు రెమ్మలు, ఈ యొక్క ద్రాక్ష గొల ఏ విధంగా కలిసి ఉండినే ఫలిస్తాయి, అలాగే మనము కూడా సంఘములు, కుటుంబములు ఐక్యతగా ఉన్నప్పుడే మనం ఫలిస్తాము. 80వ కీర్తన 14:15లో మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో దేవా ఈ ద్రాక్షవల్లి యందు నీ దృష్టి ఉంచుము అని చెప్పేసి అక్కడ దావీదు మహారాజు కీర్తనకారుడు ప్రార్థన చేయడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 80వ అధ్యాయం 14వ వచనం, 14:15 సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆకాశముల నుండి మరలా చూడుము,
ద్రాక్షావళిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, దృష్టించుము ద్రాక్షావళి. అలాగే మనము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21లో చూస్తే శ్రేష్టమైన ద్రాక్షారసము అంటే చూడండి, శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం ఏచికెల గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూస్తే ఈ ఏచికెల ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ద్రాక్ష గ్రేప్స్ నుండి ఏమొస్తుంది? వైన్ వస్తుంది. వైన్ వస్తుంది అంటే ఒక్కొక్క చెట్టు నుండి ఒక్కొక్క పరికరం వస్తుంది. ఒక్కొక్క పరికరము, ఒక్కొక్క వస్తువు తయారు చేయబడుతున్నాయి. అయితే అన్ని చెట్ల కంటే కూడా ద్రాక్ష చెట్టు శ్రేష్టమైనది అని ఇర్మియా 2:21లో, అలాగే ఏజికేలు 15:1-2లో, అలాగే ఏజికేలు గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనములు కూడా మనకు అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే వైన్ ద్రాక్ష గ్రేప్స్ నుంచి రావడం, మనము ఆరాధనకు ఉపయోగించడం, ప్రభు రక్తముగా దానిని మనం స్వీకరించడము జరుగుతుంది. కనుక ద్రాక్ష చెట్టు ఫలించడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి విశ్వాసి ఫలించాలి, ప్రతి బిడ్డ ఫలించాలి.